నేను ఎవరిపైనా కక్ష సాధించలేదు. వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ స్టేషన్లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9:45 వరకు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై విచారణ కొనసాగింది. దాదాపు 7:45 పాటు పోలీసులు పలు కోణాల్లో విచారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ఆశయాలు నచ్చి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను గెలిచాక అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని, ఎవరిపైనా కక్ష సాధించలేదని చెప్పారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి అభివృద్ధే దీనికి సాక్ష్యమన్నారు. నాకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఒక్క నిమిషమే మాట్లాడతాను. ఏంటంటే నా మీద సుమారుగా 8 కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టున్నారు. ఎఫ్ఐఆర్లు అడిగితే వాటిని కూడా మీరు త్రూ కోర్టు ద్వారా, త్రూ ఆర్టీఐ ద్వారా తెచ్చుకోండి అన్నటువంటి సమాధానం చెప్పడం తెలుసు. మరి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిచినటువంటి సందర్భం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. మన పలాసలో ఒక మైనర్ గర్ల్ వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీ మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి మాటలు నాకు వేధించి వెంటాడి అర్ధరాత్రి నా మీద దాడి చేశారని, అనేక సందర్భాల్లో నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బండెక్కించి అబ్యూజ్ చేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని నేరుగా అమ్మాయి చెప్పినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పోలీసులు ఏ మేరకు యాక్షన్ తీసుకుంటున్నారటువంటి సందర్భంలో